నమస్తే, నా పేరు స్వప్నిక. వెల్కమ్ టు న్యూస్ వాచ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు తప్పేలా లేదు. ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏర్పాట్లు పూర్తి చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, ఇందులో కవిత పాత్ర ఏంటి, ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో పాలపక్షకంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు సౌత్ గ్రూప్ తరపున అభిషేక్ బోయినపల్లి, కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్, ముత్తా గౌతమ్ కలిసి 100 కోట్లు తరలించారని ఈడీకి ఖచ్చితమైన ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ఈ అంశంపై సిబిఐ కేసు నమోదు చేయగా సెక్షన్ 164 కింద అప్రూవర్స్గా మారి వాంగ్మూలం ఇచ్చారు అశోక్ కౌశిక్, ముత్తా గౌతమ్. 45 కోట్ల రూపాయలు తాము తరలించామని దర్యాప్తు సంస్థల ముందు వీరు అంగీకరించినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత పిఏ అశోక్ కౌశిక్ కీలక సమాచారాన్ని అందించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ముత్తా గౌతమ్ 7.1 కోట్ల రూపాయలను స్వయంగా తాను పరిశీలించానని మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద వాంగ్మూలం ఇచ్చారు. తన ఇండియా అపేడ్ సంస్థను అభిషేక్ బోయినపల్లి కొనేందుకు ప్రయత్నించారని, ఈ సంస్థలో కవిత తరపున అభిషేక్ బోయినపల్లి బినామీగా ఉన్నారని ముత్తా గౌతమ్ వెల్లడించారు. మరో నిందితుడు దినేష్ అరోరా తాను కూడా 15 కోట్లు తరలించానని 164, 50 సెక్షన్ల కింద వాంగ్మూలం ఇచ్చారు. ఏ కేసులోనైనా కొందరు నిందితులు అప్రూవర్స్గా మారితే ఆ కేసులోని ప్రధాన సూత్రధారులకు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కవితకు కూడా ఎదురవుతుంది. ఈ కేసులో అప్రూవర్స్గా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక సమాచారాన్ని అందించారని తెలుస్తోంది. లిక్కర్ వ్యాపారం గురించి కవితతో మాట్లాడాలని, ఆమెతో కలిసి పనిచేయాలని తమకు కేజ్రీవాల్ సూచించారని వీరు కూడా వెల్లడించారు. కవితతో సన్నిహిత సంబంధాలున్న అరుణ్ రామచంద్ర పిల్లై తాను కవిత బినామీనని కనీసం 3 సార్లు దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు. మద్యం వ్యాపారం గురించి కవితతో కలిసి ఆమె తరపున చాలా సమావేశాల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. అరుణ్ రామచంద్ర పిల్లై జరిపిన నగదు లావాదేవీలు, భూములు కొనుగోళ్లు, కవిత పాత్రపై నిఘా సంస్థలు లోతుగా దర్యాప్తు చేశాయి. కవితకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆమె ఆడిటర్ బుచ్చిబాబును ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. కవితకు శ్రీనివాసులరెడ్డికి తాము బినామీలుగా పనిచేశామని అరుణ్ రామచంద్ర పిల్లై, ప్రేమ్ రాహుల్ ఈడీ ముందు ఒప్పుకున్నారు. ఇంకా 16 మంది నిందితులు PMLA సెక్షన్ 50 కింద వాంగ్మూలాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వలన కవిత పొందిన లాభాలేంటి, అవి ఏ రూపంలో ఉన్నాయి, ఎంతో కీలకమైన ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ హోలేల్స్ వ్యాపారంలో కమిషన్ 5 నుంచి 12% పెంచడం, ఇండో స్పిరిట్లో కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్కి 65% వాటా ఇవ్వటం, ఈ 2 ప్రయోజనాలను ఆమె పొందారని ఆరోపణలొచ్చాయి. లిక్కర్ బిజినెస్ లో లబ్ధి కోసం 100 కోట్లు చెల్లించి తిరిగి ఆ 100 కోట్లను రాబట్టుకోవడంతో పాటు మరిన్ని లాభాలు పొందేలా కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కుట్రకు పాల్పడ్డారని ఈడీ ప్రధానంగా ఆరోపణ చేస్తోంది. రిటైల్ వ్యాపారంలో నష్టపోయినప్పటికీ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి హుసేల్ వ్యాపారంలో 192 కోట్ల రూపాయలు లాభాలు పొందారు. ఇందులో అరుణ్ రామచంద్ర పిల్లైకి 33 కోట్లు, శరత్ చంద్రారెడ్డికి 64.5 కోట్ల రూపాయలు లభించాయి. తనకొచ్చిన మొత్తంలో శరత్ చంద్రారెడ్డి డమ్మీ సేల్స్ చూపించి 41 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు. కవితకు ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబును మాజీ ఆడిటర్గా ప్రచారం చేశారు. ఈ విషయంలో కవిత తమను తప్పుదో పట్టించినప్పటికీ ఆమె ఆడిటర్గానే అతనిని కనీసం 50 సార్లు పిలిచి ప్రశ్నించింది. సౌత్ గ్రూప్లో మెజారిటీ సభ్యులు అప్రూవర్స్గా మారిపోయారు, కానీ బుచ్చిబాబు మాత్రం మారలేదు అని ఈడీ వర్గాలు తెలియజేశాయి. ఆయన ఈడీ కేసులో సాక్షిగా, సిబిఐ కేసులో నిందితుడుగాను ఇతనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పైన బలమైన ఆరోపణలేంటి, అందుకు ఏమైనా ఆధారాలున్నాయా, ఈ విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. కవిత టీం ద్వారానే తన కుమారుడు రాఘవ ఆప్ నేతలకు 25 కోట్ల రూపాయలు ఇచ్చారని మాగుంట శ్రీనివాసులరెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారు. శ్రీనివాసులరెడ్డి, రాఘవ అప్రూవర్స్గా మారిన తర్వాతే ఈడీ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారారు. అంతకుముందే ఆయన సిబిఐ కేసులో అప్రూవర్గా మారిపోయారు. కవిత బంధువైన శ్రీనివాసరావు, ఆమె భర్త అనిల్, స్నేహితుడు కిరణ్ లోనావత్, పవన్ ఇంకా ఇతరులు సమకూర్చిన డబ్బుతోనే కవిత తరపున ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ రామచంద్ర పిల్లై పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. కవిత చెప్పినందువల్లే మద్యం వ్యాపారంలోని లాభాల్లో వాటాగా వచ్చిన 33 కోట్ల రూపాయలతో వట్టి నాగులపల్లి దగ్గర పిల్లై ఆస్తులను కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు విషయంలో పిల్లైకి ఫినిక్స్ శ్రీహరి సహాయపడ్డారు.
ఈ లావాదేవీలపై ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు ఆ భూములు అమ్మిన వారి నుంచి కూడా PMLA సెక్షన్ 50 కింద వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇంత బలమైన ఆధారాలను సాక్ష్యాలను నమోదు చేసుంచిన ఈడీ ఏ క్షణంలోనైనా కవితను అరెస్టు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల కథనంగా తెలుస్తోంది. ఇదండి ఈరోజు న్యూస్ వాచ్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.